పెద్దపల్లి కాంగ్రెస్ లో ఎంపీ టికెట్ ముసలం ముదురుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ కుమారుడు గడ్డం వంశీకి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడంతో పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 3 తరాల వారికే టికెట్లు ఇస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అవకాశవాద రాజకీయాలు చేస్తూ పార్టీ మారిన వారికి టికెట్లు ఇవ్వటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పెద్దపల్లి టికెట్ మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలంటూ ఈ వర్గానికి చెందిన నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇలా నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల నుంచి అనూహ్యంగా వ్యతిరేకత వస్తుండటంతో వివేక్ వంశీ టెన్షన్ పడుతున్నారు. దీనిపై చర్చించేందుకు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను వీరిద్దరూ కలిశారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఈ పెద్దపల్లి ఎంపీ టికెట్ పైన నెలకొన్న రాజకీయం ఏంటి? కాంగ్రెస్ శ్రేణులు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? పెద్దపల్లి ఎంపీ టికెట్ వంశీకి కేటాయించడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి నేతనంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి పనిచేసిన వారికి, పార్టీ కష్టకాలంలో పార్టీ వెంట నడిచిన వారికి టికెట్ ఇవ్వాలని, కానీ ఒకే కుటుంబానికి చెందినటువంటి వరుసగా టికెట్లు ఇవ్వడం ఏంటనేది స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. పెద్దపల్లి పార్లమెంటు టికెట్ గడ్డం వంశీకి కేటాయించారు. గడ్డం వంశీకి సంబంధించినటువంటి తండ్రి చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్, అదేవిధంగా వివేక్ సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వినోద్, వీరిద్దరు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వీరితో పాటు ప్రస్తుతం వంశీకి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. 3 తరాలుగా ఇటు కాంగ్రెస్ టికెట్ ఆ కుటుంబ సభ్యులకే ఇవ్వడాన్ని స్థానిక నేతలంతా కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. ఇటు వివేక్ వెంకటస్వామి తండ్రి కూడా, వెంకటస్వామి పెద్దపల్లి రాజకీయాల్లో కీలకం వహించారు. కాంగ్రెస్ సీనియర్ నేతగా కొనసాగారు. మాజీ కేంద్ర మంత్రిగా, అదేవిధంగా పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు. దాంతోపాటు తర్వాత వివేక్ కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. వినోద్ కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వీరు ముగ్గురంతా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయాల్లో కీలక పదవులు అనుభవించారు. ఆ కుటుంబం నుంచే వంశీకి టికెట్ ఇవ్వడాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ఆశావాహులంతా కూడా తప్పుపడుతున్నారు. అసమ్మతి నేతలంతా కూడా ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు అసమ్మతిని తగ్గించే విధంగా ప్రస్తుతం పార్టీలో నిరసన గలాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ నిరసన గలాలు కొంత తగ్గించే విధంగా చర్య చూపాలంటూ ఇటు వివేక్ వెంకటస్వామి తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక రకంగా ఆ కుటుంబంలో, ఆ ఫ్యామిలీలో కొంత టెన్షన్ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. తనకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈసారి తన వారసుడిగా తీసుకొచ్చినటువంటి వంశీని టికెట్ వస్తే గెలుస్తుందని చెప్పి లెక్కలు వేశారు. కానీ ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో దాదాపు 7 కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా విధంగా సాధించారు. దీంతో పాటు కాంగ్రెస్ సంబంధించిన ఓటు బ్యాంక్ కూడా పెరిగింది. ఇవన్నీ లెక్కలు వేసుకున్నటువంటి వివేక్ తన వారసుడిని రాజకీయాల్లో తీసుకొస్తే ఈసారి ఎంపీగా గెలిపించుకోవచ్చు అని చెప్పి భావించారు. కానీ అనూహ్యంగా స్థానికంగా ఉన్న నేతలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా వంశీకి టికెట్ ఇవ్వడానికి వారంతా కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా ఆ కుటుంబానికి టికెట్ ఇవ్వడం ఏంటనేది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కూడా మాజీ ఎంపీగా ఉన్నటువంటి సుగుణ కుమార్కి సపోర్ట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ శ్రీధర్ బాబును కూడా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి కాకుండా వంశీకి టికెట్ ఇవ్వడానికి కూడా అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా తప్పుపడుతున్నారు. ఈ ఊహించని పరిణామాలన్నీ కూడా వివేక్ కుటుంబ సభ్యులకు ఎదురవుతున్నాయి. వంశీకి ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి పరిణామాలన్నీ కొంత గెలుపోవటంల పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఇక మాదిగ సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతలు కూడా తమ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పెద్దపల్లితో పాటు ఇటు నాగర్ కర్నూలు మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఇచ్చారు. ఈసారి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. పెద్దపల్లి పార్లమెంటు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలన్నీ కూడా ప్రస్తుతం అయితే వంశీ కావచ్చు, వివేక్ కావచ్చు ఒక రకంగా తలనొప్పిగా మారుతున్నాయి. ఇవన్నీ కూడా ఏ రకంగా సర్దుబాటు చేస్తారు, స్థానికంగా ఉన్నటువంటి నేతలతో పాటు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ రకంగా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తారో వేచి చూడాలి. ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.